లివర్ సిరోసిస్ అంటే లివర్ చెడిపోవటం. పాయింట్ ఏంటంటే సాధారణంగా లివర్ మనకి చాలా పనులు చేసేది, మన అరుగుదలకు కానీ లేకపోతే మనం తీసుకున్న వేస్ట్ మెటీరియల్ని కూడా అది ఫిల్టర్ చేస్తూ ఉంటుంది. కిడ్నీలు బ్లడ్ని ప్యూరిఫై చేస్తూ ఉంటాయో లివర్ మన ఆహార పదార్థాలను కూడా ఫిల్టర్ చేస్తూ ఉంటుంది. లివర్లో గ్లూకోజ్ కూడా స్టోర్ అయి ఉంటుంది. మనం ఒకవేళ సరిగ్గా తినకపోయినా కానీ మనకి లివర్లో గ్లైకోజన్ స్టోర్స్ అని ఉంటాయి. వాటి నుంచి బ్యాకప్గా మనం తినకున్నా కానీ అది గ్లూకోజ్గా కన్వర్ట్ అయ్యి మన బాడీకి ఎనర్జీ ఇస్తుంది. అయితే సిరోసిస్ పేషెంట్స్ అంటే లివర్ తన పని అనేది డిస్టర్బ్ కావటం వల్ల సిరోసిస్ అని అంటాం. సిరోసిస్ పేషెంట్స్లో పాయింట్ ఏంటంటే ఇది రావడానికి కారణం మనకి మందు తాగటం చాలా కామన్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఈ మధ్య ఫ్యాటీ లివర్ ఇది ఎక్కువ అవుతూ ఉంది. ఎస్పెషల్లీ షుగర్ పేషెంట్స్, కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి, గుండెకి సంబంధించిన రోగాలు ఉన్న వాళ్ళకి ఇది అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం, ఫ్యాటీ లివర్ అని. సో దీనివల్ల కూడా లివర్ సిరోసిస్ రావడం జరుగుతూ ఉంది. కొన్ని కేసెస్ ఏంటంటే ఆటోఇమ్యూన్ హెపటైటిస్ అంటాం. ఆటోఇమ్యూన్ మీరు వినే ఉంటారు. బట్ పాయింట్ ఏంటంటే ఆటోఇమ్యూన్ హెపటైటిస్లో కూడా స్లోగా పేషెంట్స్కి 70-80% మందికి అసలు తెలియదు లోపల లివర్ డ్యామేజ్ అవుతా ఉన్నట్టు కూడా. సో స్లోగా ఆ లివర్ డెస్ట్రాయ్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. సో ఇవి సాధారణంగా. ఇంకొకటి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్స్ ఈజ్ హెపటైటిస్ బి, హెపటైటిస్ సి. ఈ వైరసెస్ వల్ల కూడా ఇన్ఫెక్షన్ రావడం జరుగుతుంది. ఇదేంటంటే సైలెంట్ కిల్లర్ అనమాట. పేషెంట్కి ఆల్కహాల్ తాగేవాడి కన్నా కొంత హింట్ ఉంటుంది, ఏదంటే మనకి లివర్ చెడిపోతుందేమో, జాండీస్ రావడం ఇలాంటివి ఉంటాయి. ఈ వైరసెస్ వచ్చినప్పుడు పేషెంట్కి పెద్దగా సిమ్టమ్స్ ఏం లేకపోవటం, లేదా ఒంట్లో కేవలం నలతలాగా అనిపించడం. జాండీస్ వచ్చేది కేవలం ఒక 10-15% మందికి తప్ప మిగతా వాళ్ళందరికీ ఎలాంటి లక్షణాలు లేకుండానే లివర్ డ్యామేజ్ అవ్వడం జరుగుతూ ఉంది.